శనివారం శుభోదయం. ఆ లక్ష్మీనారాయణుని కృపతో సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్ అని కోరుకుంటూ వారి పాద పద్మములను తాకుతూ శిరసా మనసా వాచా నమస్కరిస్తూ, వేమారెడ్డి వేమనగా మారి ఆ వేమన యోగిగా మారి రచించినటువంటి అద్భుత శతకం వేమన శతకం. వినుర వేమ అనేటువంటి మకుటంతో అతి చక్కని సందేశాన్ని, అద్భుతమైన మార్గదర్శనాన్ని చేస్తున్నారు. అత్యంత సులభమైన గ్రామీణ భాషలో పామరులకు కూడా అర్థమయ్యే విధంగా అద్భుతమైన పద్యాలు, 8 పద్యాలు చదివాం. ఇప్పుడు 9, 10, 11 పద్యాలు చదివి వాటి భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొమ్మిదవ పద్యం శ్రద్ధగా వినండి. వేమన శతకములో 9వ పద్యం. నిండు నదులు పారు నిల్చి గంభీరమై, వెర్రి వాగు పారు వేగన్ పొర్లి, అల్పుడాడు రీతి అధికుండు ఆడునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం తెలుసుకుందాం. ఓ వేమ, గొప్ప నదులు నిదానంగా గంభీరంగా ప్రవహిస్తాయి, కానీ చిన్న చిన్న వాగులున్నాయే అతివేగంగా గట్లు దాటి పొర్లి పొర్లి శబ్దం చేస్తూ ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడైనటువంటి అంటే సర్వజ్ఞుడైనటువంటి వాడు నిదానముగా గంభీరముగా మాట్లాడతాడు, ఆలోచించి మాట్లాడతాడు. కానీ నీచుండు బడబడ దడ వాగుతూ ఉంటాడు. చూసారా ఎంతటి చక్కటి పోలిక గంభీరమైన నదికి అలాగే యోగ్యుడైన వానికి తేడా. చిన్న చిన్న వాగులకు అల్పులకు ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడు వేమన గారు. 10వ పద్యం చదివి దాని భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదవ పద్యం. నేరనన్నవాడే నేర్పరి మహిళోన, నేర్తునన్నవాడు నిందజెందు, ఊరకున్నవాడే ఉత్తమ యోగిరా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం. ఓ వేమారెడ్డి, ఓ వేమన, ఓ యోగి వేమన, తెలివి కలవాడు తనకేమీయును తెలియదు అని నిదానముగా మాట్లాడును. చూసారా, ఉత్తముడు తెలివి కలవాడు తనకేమీ తెలియదని నిదానముగా మాట్లాడును. తెలివి తక్కువ వాడు అన్నీయు తనకు తెలిసినట్లు మాట్లాడతాడు. అన్నీ తెలిసిన వాడు ఋషి వలె మౌనంగా ఉంటాడు. తెలిసినవాడు మౌనంగా ఋషి మాదిరి ఉంటాడు. అనగా యోగి వంటి జ్ఞాని మౌనముగా ఉండునని భావం. చూసారా ఎంత చక్కటి భావన. ఇంగ్లీష్ వాడు చెప్పింది ఎప్పుడో మన వేమన చెప్పేశాడు. ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడు? ఒక నీచుని గురించి
జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నాడు. అన్నింట్లో దూరుతాడు, కానీ ఏది రాదు, ఏది తెలియదు. దేంట్లోనూ వానికి సంపూర్ణ జ్ఞానం లేదు, అర్రకొర జ్ఞానమే. అంటే హాఫ్ నాలెడ్జ్ విచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్నమాట ఈ భావం. ఇక 11వ పద్యం 3వ పద్యంతో ముగిద్దాం. మేడి పండు చూడన్ మేలిమై ముండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ 11వ పద్యం భావం తెలుసుకొని ఏమి సందేశం ఇస్తాడో అన్నీ అద్భుత సందేశాలే. అంటే గొప్పవానికి అల్పునకు తేడా, సర్వజ్ఞునకు ఏమీ తెలియని అజ్ఞానికి ఉన్న తేడా ఈ పద్యాలలో మనకు వేమన చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి మనము జ్ఞానముతో తెలివితో ప్రవర్తించాలి. అజ్ఞానాన్ని పారద్రోలి తెలివిహీనతను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దీని భావం, ఓ వేమ, మేడిపండు అంటే నిగనిగలాడుతూ ఉంటుంది. మనము రాయలసీమలో పత్తి పండు అంటాము. మేడి పండు పైకి ఎలా ఉంటుంది? నిగనిగలాడుతూ ఉంటుంది. రా రా నన్ను తిను, నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అంటే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. దానిని విడదీసి చూడగా, దాన్ని మనం అలా విప్పి చూస్తే దాని పొట్టలో ఏముంటాయి? అన్ని పురుగులే. ఇలా గజిగా ఉంటాయి పురుగులు. అమ్మ అని కింద పడేస్తాం. అట్లే పిరికివాడు పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపించినను, లోపల పైకి అబ్బో ఏమాత్రం భయం లేదు, ధైర్యంగా ఉన్నా, అందరూ నా చుట్టూ రండి అనేటట్లు కనిపించినను, లోపల వాడి మనస్సు లోపల ధైర్యము కోల్పోయి భయముతో వణుకుతూ ఉంటాడు. ఇది సహజ గుణము మనుషులలో. అంటే పైకి మెరుగులు, లోపల మాత్రం ఏమీ ఉండదు. అలా నటిస్తూ కాలాన్ని అందరినీ మోసం చేస్తూ జీవిస్తూ ఉంటారు. జాగ్రత్త. పూర్తి లోపలికి చూస్తే తప్ప లోపల ఉన్నటువంటి పైన పటారం లోన లొటారం మనకు తెలిసేది. మేడిపండు ఎలా ఉంది? పైకి నిగనిగలాడుతూ తిను అనేటట్టు ఉంది. అలా పొట్ట విప్పి చూస్తే అన్నీ పురుగులే, కిందికి పడేయాల్సిందే, తినబుద్ధి కాదు. అలా ఉంటుంది అల్పుని యొక్క జీవితం కూడా. ఆ లక్ష్మీనారాయణులను మరొక్కసారి నమస్కరిస్తూ భక్తితో మనము సాగిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే కొనసాగించాలని నాకు తెలుసు. చాలామంది ఇష్టపడరు, కానీ చెప్పడం నా కర్తవ్యం. 1,00,000 మంది వింటారని నేను కోరుకోను. 1, 2, 3 అయితే చాలు, నేను సంతోషిస్తా. నాకు అత్యాశ లేదు, ఆడంబరము లేదు, డాంబికము లేదు, గొప్పలు చెప్పుకోను. నా మనసులో ఉన్న విషయాన్ని మీతో పంచుకుంటూ ఈ రోజుకు నేను సెలవు తీసుకుంటున్నా. శుభం భూయాత్.